ఒకప్పుడు గిరిజన జాతరగా ఉన్న మేడారం జాతర కాలక్రమేణా సకల జనుల జాతరగా మారింది. కుంభమేళాను తలపిస్తుంది. ఇక జాతరకు ఏటేటా ప్రజలు పెరుగుతుండడంతో కూడా భారీ స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా భారీగా నిధులైతే పరిస్థితి లేదు. ప్రస్తుతం రేవంత్ సర్కార్ స్థానిక మంత్రి సీతక్క ఆధ్వర్యం లోపల భారీ నిధులైతే కేటాయించారు. అసలు ఏం చేయబోతున్నారు? మేడం నమస్తే. ఏంటి అసలు ఏ అభివృద్ధి పనులు చేయబోతున్నారు? ఎంత కేటాయించబోతున్నారు? దాదాపు ఇప్పటికే 150 కోట్లు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కేటాయించడం జరిగింది. ఇంకా ఈ గుడికి సపరేట్గా మరి ఎంత అయితే అంత చేయాలని ముఖ్యమంత్రి గారు ఉన్నారు. గుడి సాలారం అంటాం, చుట్టూ గోడలు అవన్నీ కూడా ఆదివాసీల జీవనాన్ని ప్రతిబింబించే విధంగా, సమ్మక్క సారలమ్మ జీవనాన్ని ప్రతిబింబించే విధంగా మా ఆచారాలు, మా గొట్టు గోత్రాలు ఇవన్నీ కూడా సమ్మక్క గేటు, సారలమ్మ గేటు, పగడిద్దరాజు గేటు, గోవిందరాజు గేటు ఇలాంటివన్నీ కూడా నిర్మించి మా గొట్టు గోత్రాలు ఇవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా పూజారులు, మా సంఘాల పిల్లలు, రీసెర్చ్ చేసిన పిల్లలు అందరు కలగలిసి దాదాపుగా మేము ఈ ప్రక్రియ మొదలుపెట్టి 3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అటు ఎదురుగా సిల్కలగుట్ట, ఇటు వెనుక సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగడిద్దరాజు గద్దెలు పబ్లిక్ మధ్యన పూజార్లతో కలిసి మాస్టర్ ప్లాన్ పబ్లిక్ ముందు ఓపెన్ చేయబోతున్నారు. ప్రభుత్వ హయాం లోపల జాతరకు వచ్చే ఇబ్బందులు పడ్డారు, లక్షల మంది వచ్చేవారు. సో ఈసారి మీరు కూడా స్థానిక ఆదివాసీ బిడ్డగా మీ చేతుల మీద అభివృద్ధి జరుగుతుంది. సో ఏం చెప్తారు ప్రజలకి ఈ మార్పులకు సంబంధించి? అదే అంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, విశ్వాసానికి అనుగుణంగా ఒకప్పుడు తక్కువ మంది వచ్చేది. ఇప్పుడు రోజు రోజు జనాలు పెరుగుతూ ఉన్నారు. ఒకప్పుడు కంక బొంగులతోటే కట్టడ చుట్టూ ఉండేది. కానీ ఇప్పుడు క్యూ లైన్లలో ఇనుప అవి పెట్టినా కూడా అవి ఉండే పరిస్థితి కనబడడం. సో వాటికి అనుగుణంగా తర్వాత సాలారం చుట్టూ గోడలు కూడా మా లైఫ్ స్టైల్ అదంతా అంటే ఆదివాసీ జీవితాలు, ఆదివాసీ గొట్టు గోత్రాలు అవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా సమ్మక్క సారలమ్మ మీద జనం భక్తి ఎట్లయితుందో దాన్ని కాపాడే విధంగా పూజార్ల పూజా కార్యక్రమాలని కాపాడే విధంగా చేయబోతుంది. మీరు మంత్రి అయిన తర్వాతే మార్గదర్శ రాబోతుంది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడ బిడ్డగా? నేను 20 ఏళ్ల కింద 2004లో పాలిటిక్స్లోకి వచ్చిన సాధారణ భక్తురాలుగా నా పుట్టెంటుకల నుంచి ఇక్కడికే వస్తున్నాము. సో నాకు చాలా సంతోషం. మాకు ఒక అవకాశం రావాలనే నేను ఎప్పుడు సమ్మక్క సారలమ్మని మొక్కుకున్నా. మాకు ఒక్కసారి జాతరను అధికారికంగా నిర్వహించే అవకాశం ఇవ్వు తల్లి అని మొక్కుకున్నా. ఆ మొక్కు మేమిద్దరం కూడా ఆ రోజు సీఎం గారు నేను ఫిబ్రవరి 6వ తారీఖు నాడు ఇక్కడి నుంచే వారు పాదయాత్ర కూడా చేయడం జరిగింది. సమ్మక్క సారలమ్మ ఆదివాసీ బిడ్డలుగా, ఆదివాసీ ఇలవేల్పులుగా ఉన్నప్పటికీ సకల జనుల దైవాలుగా ఇక్కడ వారు కొంగు బంగారంలా కోరికలు తీరుస్తున్నారు. కాబట్టి డే బై డే జనాలు వస్తున్నారు, రాష్ట్రాలు దాటి ప్రాంతాలు దాటి వస్తున్నారు. నేను ఒకటే మొక్కుకున్న, ఒక్క అవకాశం నాకు రావాలి సమ్మక్క సారలమ్మ దగ్గర అని. కానీ నేను మా అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడిగా సీఎం గారు నేను అక్క ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తా అన్నప్పుడు నాకు కూడా చాలా భయమైంది. సెంటిమెంట్ కదా అని చాలా భయమైంది. కానీ సకల జనులు సమ్మక్క సారలమ్మ దగ్గరికి వస్తున్నారు. ఖచ్చితంగా మా ప్రభుత్వ పార్టీని కూడా సకల జనులు గౌరవిస్తారు, నమ్మి ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తారు అని నేను కూడా విశ్వాసంతో పాదయాత్రకి ఇక్కడి నుంచి మేము నడవడం జరిగింది. అంతిమంగా నెక్స్ట్ ఇయర్ వరకు మా గవర్నమెంట్ వచ్చింది. అది అప్పుడు రాహుల్ గాంధీ యాత్ర కూడా విజయ యాత్ర కూడా ములుగు నియోజకవర్గం నుంచే రామప్ప నుంచి స్టార్ట్ చేసినాం. అప్పుడు కూడా టెన్షన్ పడ్డాం. అనేక రకాల కుట్రలు నన్ను ఓడియడానికి చాలా కుట్రలు కూడా చేశారు. ఎందుకంటే ఇక్కడ నుంచే పాదయాత్ర చేశారు, ఇక్కడ నుంచే విజయయాత్ర చేశారు, ఆమె ఓడిపోయిందనే తీసుకురావాలని లేనిపోని అన్ని మేము సిన్సియర్గా సర్వీస్ చేసిన వాటిని కూడా రకరకాల చేసి ఇళ్ళల్లో వండుకున్న వాళ్ళు, బయటకు వచ్చి పనిచేసే వాళ్ళు అంటే ఏమన్నా తప్పులు ఉంటే పడతాం. కానీ అట్లా అన్నోళ్ళు సరే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. నేను ఒక బిడ్డగా, ఆ దేవుడి బిడ్డగా నా బాధ్యతగా మేము మా సీఎం గారు వారు ఒప్పుకున్నారు. ఇక్కడ మా కొండ సురేఖ గారు, మా ప్రజాప్రతినిధులు, మా మంత్రులు అందరి సహకారంతో అద్భుతంగా చేయాలని కంకణ బద్దులమే పనిచేస్తున్నాం. దయచేసి రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతంలో వెలిసినటువంటి గొప్ప దేవాలయం, మనకు ఇంతమంది వచ్చేటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం, ఏషియాలోనే బిగ్గెస్ట్ ఆదివాసీ ఫెస్టివల్ జాతర. దీంట్లో అందరూ ఏమైనా సూచనలు ఉంటే పూజారులకు చేయండి, అధికారులకు చేయండి, మా దాకా రాకుంటే మేము స్వీకరిస్తాం. కానీ మంచి కార్యక్రమాన్ని అడ్డుకుంటే దేవుడే చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి మేడారానికి మహర్దశ అయితే రాబోతుంది. గత కొన్నేళ్లుగా కూడా ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఈ యొక్క మేడారం జాతరను కూడా ప్రపంచవ్యాప్తం చేసేందుకు భారీ స్థాయి లోపల మార్పులు చేపట్టబోతోంది. ఇక మాస్టర్ ప్లాన్ను విడుదల చేసి కూడా దాదాపు 236 కోట్లతో మిషన్ 100 పేరుతో 100 రోజుల లోపల యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ఒక మేడారం మహాజాతరను విశ్వవ్యాప్తం చేసే విందుకైతే ప్రయత్నిస్తున్నాము. రాజకీయాలు మానుకొని ప్రతి ఒక్కరు కూడా జాతర సక్సెస్ కోసం సహకరించాలని కూడా మంత్రి సీతక్క పిలుపునిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిక్ టీవీ ములుగు.